అయితే నిజమైన క్రిస్మస్ మీరు మీ ఫ్యామిలీ తోటి జరుపుకున్నారని నేను నమ్ముతున్నాను. మరి పిల్లలు, ఇంకో విషయం చెప్పనా మీకు? మన హృదయంలో క్రీస్తు ఉంటే ఎవ్రీ డే ఈజ్ ఎ క్రిస్మస్. అవును పిల్లలు, మనకు ప్రతిరోజు పండుగలాగానే ఉంటది. ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆటలతో పాటలతో మనం హ్యాపీగా ఉండొచ్చు. సరే, మరి ఈ ఎపిసోడ్లో ఏముంటుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు కదా. మరి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన రాజా, గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి చిన్న బిడ్డలుగా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం నాయన. మరి కథలు, పాటలు నాయన మరి మేము నేర్చుకొని మా ఫ్రెండ్స్ తోటి మేము షేర్ చేయలాగా కృప చూపించమని, చేరి వచ్చిన ప్రతి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? నిన్న మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఎంత సంతోషం కదా. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అంటే మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద సంతోషంగా గడపడానికి, సంతోషించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గురించిన వార్త అందరికి చెప్పడానికి క్రిస్మస్ మనకు చాలా ఉపయోగపడుతుంది కదా పిల్లలు. అయితే ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు కదా. ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటి పిల్లలు? బాక్సింగ్ డే. ఏంటి? బాక్సింగ్ డే. బాక్సింగ్ డే అంటే తెలుసా పిల్లలు మీకు? బాక్సింగ్ చేస్తారా మీరు ఎప్పుడన్నా? అది కాదు పిల్లలు. బాక్సింగ్ డే అంటే ఏంటంటే క్రిస్మస్ కంటే ముందు మనం అందరం కూడా ఏం చేయాలంటే పిల్లలు కొన్ని గిఫ్ట్స్ కలెక్ట్ చేయాలి. గిఫ్ట్స్ కొనాలి, వీలైతే కలెక్ట్ చేయాలి. వాటినన్నింటినీ కూడా ప్యాక్ చేసి బాక్సులుగా చేయాలి పిల్లలు. బాక్సులుగా చేసి ఎవరికైతే అవసరం ఉందో చిన్న పిల్లలకి, మీలాంటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఆ బాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే క్రిస్మస్ నెక్స్ట్ డే ఏం చేస్తారో తెలుసా? ఈ బాక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి దేవుని ప్రేమని గిఫ్ట్స్ ఇచ్చి, గిఫ్ట్స్ ద్వారా దేవుని ప్రేమను అందరికి తెలియజేస్తారు. కాబట్టి దీన్ని బాక్సింగ్ డే అంటారు. అర్థమవుతుందా? బాక్సింగ్ డే అంటే గుద్దుకునేది కాదు పిల్లలు. మనం కూడా దేవుని పిల్లలం అయితే మనం ఏం చేయాలో తెలుసా? మనమందరం కూడా మనకు చేతనైనంత వరకు గిఫ్ట్స్ కలెక్ట్ చేసి అవసరమైన వాళ్ళకి, ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు పిల్లలు, మనకున్నంతలో మనకి ఏదైతే ఉన్నదో దాన్ని అందరికీ కూడా గిఫ్ట్స్లా, బాక్సెస్లా ఇవ్వాలి పిల్లలు. ఓకే రైట్. మరి ఈరోజు మనం ఒక పాట నేర్చుకుందామా? రైట్. నేను పాట నేర్పిస్తాను, నాతో పాటు చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. కనిపిస్తుందా పిల్లలు? దూతలు పాటలు పాడుచుండగా గొల్లలు జ్ఞానులు కానుకలిచ్చిరి, పొందుము బహుమానము నేడే రక్షణ దినం ఇది. పిల్లలు, నేను ఈ పాట యాక్షన్తో పాడతాను. మీరు ఏం చేయాలో తెలుసా? నాతో పాటు రిపీట్ చేయాలి, నేర్చుకోవాలి. ఓకే? ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓ yes. ఓకే రైట్. నేను పాడుతూ యాక్షన్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. దూతలు పాటలు పాడుచుండగా గొల్లలు జ్ఞానులు కానుకలిచ్చిరి. దూతలు పాటలు పాడుచుండగా గొల్లలు జ్ఞానులు కానుకలిచ్చిరి, పొందుము బహుమానము నేడే రక్షణ దినము ఇది. పొందుము బహుమానము నేడే రక్షణ దినము ఇది. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. పిల్లలు, మళ్ళొకసారి పాడదామా? మీరందరూ నాతో కలిసి పాడాలి. రెడీనా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓ రెడీ. రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై. వెరీ గుడ్. మళ్ళొకసారి.
చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమిపై దూతలు పాటలు పాడుచుండగా గొల్లలు జ్ఞానులు కానుకలిచ్చిరి దూతలు పాటలు పాడుచుండగా గొల్లలు జ్ఞానులు కానుకలిచ్చిరి పొందుము బహుమానము నేడే రక్షణ దినము ఇది పొందుము బహుమానము నేడే రక్షణ దినము ఇది చిన్ని చిన్ని యేసు పుట్టినాడు నేడు నిన్ను నన్ను ప్రేమించి భూమిపై పిల్లలు యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీద పుట్టాడు పిల్లలు యేసయ్య మనకి ఒక మంచి గిఫ్ట్ అర్థమవుతుందా బాక్సింగ్ డే అంటే యేసయ్యని మనము బహుమానంగా అంగీకరించాలి అంటే మన హృదయంలో యేసయ్యని మన రక్షకునిగా అంగీకరించాలి అంతేకాకుండా ఈ గిఫ్ట్ని అందరికీ ఇవ్వాలి మనం ఏం చేయాలి తెలుసా ఈ బహుమానాన్ని అందరికీ అందించాలి చాలా మందికి యేసయ్య గురించి తెలియదు కదా ఈ బాక్సింగ్ డే యేసయ్యని అందరికి అందించి మనము సెలబ్రేట్ చేసుకుందాం పిల్లలు ఓకే రైట్ చిల్డ్రన్ Hello children, welcome to FCM Kids News. Khammam, Kurnool, Vijayawada and Hyderabad lo pastors and leaders, trainings, outreach, Christmas parties and puppet shows. So ఎంతో బిజీగా దేవునికి మహిమకరంగా జరిగినాయి. అంతేకాదు పిల్లలు క్రిస్మస్ పార్టీస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వారి చర్చెస్ లో కూడా ఎంతో ఘనంగా కేక్ కటింగ్ తోటి స్వీట్ గా జరిగాయి అవేంటో మనం చూసేద్దామా
Okay. Thank you. Thank you. Thank you, Jesus. ఈ వార్తలు ఇంతటితో సమాప్తము. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము మరిన్ని విశేషాలతో. సేమ్ టైం సేమ్ డే. అంతవరకు కీప్ స్మైలింగ్. ఫ్రెండ్స్, మనం అందరం ఆన్లైన్ క్లబ్ లోకి వచ్చేసాం కదా ఈరోజు. అయితే ఈరోజు మనం ఒక మంచి వాక్యం నేర్చుకుందామా? ఓకే, నిన్న మీరందరూ కూడా పిల్లలు క్రిస్మస్ లో ఎంజాయ్ చేశారు కదా? అవును పిల్లలు. మరి ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన 91 2వ వచనం. కీర్తనలు 91. అందరూ కూడా మీకు ఒక బైబిల్ ఉంటే పిల్లలు నాతో పాటు తీయండి. 91:2 నేను చదువుతున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. చెప్పండి. కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. పిల్లలు, బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మనకి ఆశ్రయముగా, అంటే ఆశ్రయం అంటే మనకి ఏదైనా బాధ, ఏదైనా కష్టం, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకి ఆయన హెల్పర్గా, అంటే మనల్ని కాల్చేవాడిగా, మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఎంత గొప్ప సంగతి కదా పిల్లలు. మనకి ఏది బాధ కలిగినా, మనకి ఏది నష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది కలిగినా మీరు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి దేవుడికి తెలియజేయాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని కాపాడుతాడు. పిల్లలు, ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందామా? నాతో చెప్పండి. మీ అందరికీ రైట్ హ్యాండ్ లో ఫింగర్స్ ఉన్నాయి కదా? ఉన్నాయా పిల్లలు? 5 ఫింగర్స్ ఉన్నాయి కదా? రైట్. ఈ ఫింగర్ పేరు కీర్తన 91:2. ఏ పేరు పిల్లలు? కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము. ఈ ఫింగర్ పేరు. ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. పిల్లలు మళ్ళీ చెప్పండి. కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. 5 వేలకు 5 పేర్లు ఇచ్చాం కదా? నాతో పాటు స్పీడ్గా చెప్పండి. కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. పిల్లలు నేర్చుకుంటారా? మరొకసారి చెప్తామా? రెడీ? రైట్. కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. 5 వేలకు 5 పేర్లు ఇచ్చాం కదా? నా దేవుడు, నేను నమ్ముకొను, నా కోట, ఆయనే నాకు ఆశ్రయము. కీర్తన 91:2. మరొకసారి చెప్దామా? కీర్తన 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. వెరీ గుడ్ పిల్లలు. హలో చిల్డ్రన్, మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, నిన్న మనం అందరం కూడా చాలా మంచిగా క్రిస్మస్లో ఎంజాయ్ చేశాం కదా? దేవుడు మనకి మంచి క్రిస్మస్ ఆనందాన్ని మన కుటుంబంలో, మన హృదయంలో, మన సరౌండింగ్స్ అన్నింటిలో కూడా ఇచ్చాడు కదా? ఓకే, రైట్. అయితే ఈరోజు మనం ఆన్లైన్ క్లబ్లో ఒక మంచి సంగతి నేర్చుకుందాం. మరి మీరందరూ రెడీగా ఉన్నారా పిల్లలు? ఓకే. అయితే పిల్లలు, ఇప్పుడు మనం వినబోయే విషయము గొప్ప సంగతి ఎక్కడ జరిగిందంటే 2004వ సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 16 సంవత్సరాల క్రితం పిల్లలు, శ్రీలంక దేశంలో జరిగింది. మీకు తెలుసా పిల్లలు? మన భారతదేశానికి శ్రీలంక దేశానికి మధ్యలో ఏముంటది? పెద్ద సముద్రం ఉంటుంది కదా? హిందూ మహాసముద్రం అంటారు కదా పిల్లలు. అయితే మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో సముద్ర తీరంలో మనం బీచ్లో ఉంటే ఏమొస్తాయి పిల్లలు? అలలు వస్తూ ఉంటే వాటిని చూసి మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా? అయితే పిల్లలు, శ్రీలంక దేశంలో పిల్లలు మీకు తెలుసా? శ్రీలంక దేశంలో ఎక్కువగా బౌద్ధ మతం ఉంటుంది పిల్లలు. బౌద్ధ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే శ్రీలంకకి పడమటి సైడ్, అంటే వెస్ట్, ఎగోడయుయానా అనే ఒక గ్రామం ఉంది పిల్లలు. ఏం పేరు ఆ ఊరు పేరు? ఎగోడయుయానా. అయితే ఈ గ్రామం శ్రీలంక దేశంలో పడమటి సైడు సముద్ర తీరంలో ఎక్కడో మారుమూలన ఉండేది పిల్లలు. అయితే ఆ గ్రామంలో ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు. ఒక ఫ్యామిలీ.
ఆ ఫ్యామిలీలో ఇద్దరు భార్యాభర్తలు, చతురి అనే అమ్మాయి ఉంది పిల్లలు. అమ్మాయి పేరు ఏం పేరు? చతురి, అంటే చతురికి ఆమె పేరు. ఆమెను అందరూ చతురి అని పిలుస్తారు. చతురికి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మొత్తం 6 ఉండేవాళ్ళు పిల్లలు. అర్థమవుతుందా? అయితే వీళ్ళ ఇల్లు సముద్ర తీరానికి, బీచ్కి దగ్గరలో ఉండేది. అర్థమవుతుందా పిల్లలు? అయితే ప్రతిరోజు చతురి ఏం చేసేదో తెలుసా పిల్లలు? తన చెల్లెళ్ళతో, తన తమ్ముడితో, తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఏం చేసేదంటే సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ఆ సముద్ర తీరంలో ఇసుక ఉంటది కదా బాగా పిల్లలు, ఇసుకలో గూళ్ళు కట్టుకొని ఆడుకుంటా ఉండేది. మస్తు టైం పాస్ అవుతా ఉంటది పిల్లలు చతురి కాకి. అర్థమవుతుందా? అయితే పిల్లలు చతురి వాళ్ళ డాడీ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తాడు పిల్లలు. ఫ్రూట్స్ అంటే 4 చక్రాల బండి మీద రకరకాల పండ్లు వేసుకొని ఊరు ఊరు, గ్రామం గ్రామం, వీధి వీధి తిరుగుతూ ఆ పండ్లు అమ్ముకొని ఆ పండ్ల దాని ద్వారా వచ్చిన డబ్బుతో చతురి ఫ్యామిలీని పోషిస్తూ ఉండేవాడు. అయితే పిల్లలు చతురి ఫ్యామిలీ అంత పేద ఫ్యామిలీ కాదు, కానీ వాళ్ళ నాన్న రోజు తాగి వచ్చేవాడు పిల్లలు. తాగి వచ్చి చతురి వాళ్ళ మమ్మీని, చతురిని బాగా కొట్టేవాడు పిల్లలు. అర్థమవుతుందా? తాగిన వాళ్ళు ఎలా ఉంటారు పిల్లలు? అయితే చతురికి చాలా బాధ కలిగేది. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ రాగానే భయం ఉండేది పిల్లలు. అర్థమవుతుందా? అయితే చతురి ఏం చేసేదో తెలుసా పిల్లలు? ఏం చేసేది అంటే తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్కూల్లో పోగానే క్లాస్ రూమ్లో తను ఏం చేసేదంటే పిల్లలు మనసులో వాళ్ళు బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కాబట్టి బుద్ధునికి ప్రార్థన చేసేది. మా నాన్నను మార్చువా ప్లీజ్, మా ఈ పేదరికం పోవాలి, మా డాడీ మంచి డాడీగా మారాలి, మేమందరం మంచిగా సంతోషంగా ఉండాలని ప్రార్థన చేసేది పిల్లలు. కానీ చతురి ఎంత ప్రార్థన చేసినా కూడా తన ప్రార్థన వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే చతురి నిజమైన దేవునికి ప్రార్థన చేయటం లేదు కాబట్టి పిల్లలు చతురి ప్రార్థనని ఎవరు కూడా ఆన్సర్ చేసేవాళ్ళు కాదు పిల్లలు. అయితే పిల్లలు చతురి ఏం చేసేదంటే ఆ ఇసుకలో గూళ్ళు కట్టుకొని మంచి ఇల్లు కట్టినట్టు, భవంతులు కట్టినట్టు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినట్టు చతురి ఏమనుకునే తెలుసా పిల్లలు? నేను ఒక మంచి ధనవంతురాల్ని, నా ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో చాలా వస్తువులు, వాహనాలు, కార్లు, బంగ్లాలు చాలా ఉన్నాయని ఆ గేమ్లో చతురి తాను ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నట్టు, తాను ఒక ధనవంతురాలైనట్టు ఊహించుకునేది పిల్లలు. మనం కూడా చాలాసార్లు మంచి మంచి ఆటలు ఆడతాం కదా స్కూల్లో, ఫ్రీ టైంలో, లీజర్ టైంలో, ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో ఆడినప్పుడు రకరకాలుగా ఇమాజిన్ చేసుకుంటాం కదా. సేమ్ చతురి కూడా అలాగనే చేసుకునేది పిల్లలు. అయితే చతురికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది పిల్లలు, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. ఏంటో తెలుసా? ఏంటి అంటే పిల్లలు చతురి ఎప్పుడైనా కూడా తనదే గెలవాలి, తను నమ్మిందే సత్యం, తనదే పై చేయి ఉండాలి అని ఒక మొండి వైఖరితో ఉండేది పిల్లలు. అర్థమవుతుంది? అంటే తన సొంతం, తన ఇష్టం వచ్చినట్టు చేసేది పిల్లలు. అటువంటి ఆలోచన, అటువంటి యాటిట్యూడ్లో చతురి ఉండేది. ఎవరిని గెలవనిచ్చేది కాదు పిల్లలు. ఆ వైఖరి మంచిదా? ఆ యాటిట్యూడ్ కానే కాదు పిల్లలు. మీకు తెలుసా, మనము మన సొంత మార్గంలో నడవాలనుకోవడం పాపం పిల్లలు. మనం సొంత మార్గంలో నడవాలంటే దేవుని మార్గంలో కాకుండా, దేవునికి ఇష్టమైన మార్గంలో కాకుండా, మన ఇష్టానుసారంగా, మన సొంత వేలో మనకిష్టం వచ్చినట్టు పోవడమే పాపం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది. అంటే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, మన ఇష్టం వచ్చినట్లు మనం ఏది చేసినా కూడా అది పాపం పిల్లలు. ఇక ఈ విషయం చతురికి ఎవరు చెప్పలేదు కాబట్టి ఆమె ఎప్పుడు అలాగనే మొండిగా ఉండేది పిల్లలు. అర్థమవుతుందా? అది డిసెంబరు 26వ తారీఖు పిల్లలు, 2004వ సంవత్సరం, డిసెంబరు 26వ తారీఖు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. అయితే డిసెంబర్ 26వ తారీఖు అంటే ముందు ఏముంది పిల్లలు? నిన్న మనం చేసుకున్నాం కదా డిసెంబర్ 25th క్రిస్మస్. శ్రీలంకలో కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు పిల్లలు. వాళ్ళంతా ఏం చేశారంటే క్రిస్మస్ ని నిన్న డిసెంబర్ 25th అంతా కూడా క్రిస్మస్ చేసుకొని నైట్ అంతా పార్టీస్ చేసుకున్నారు పిల్లలు. నైట్ అంతా మిడ్ నైట్ అవుతున్న తెల్లవారుకున్నా ఇంకా
శ్రీలంకలో కొంతమంది ఇంకా ఫెస్టివల్ మూడ్లోనే ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు చాలా మంది ఫెస్టివల్ మూడ్లోనే ఉన్నారు కదా. నిన్న వండుకొని మిగిలిపోతే తింటున్నారు, పప్పలు, పిండి వంటలు, ఇంకా ఏమైనా నిన్నట్టు మిగిలిపోతే అవన్నీ మనము ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా పిల్లలు. ది సేమ్ అలాగనే పిల్లలు శ్రీలంకలో కూడా అదే ఫెస్టివల్ మూడ్లో నైట్ అంతా అయిపోయింది పిల్లలు. ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ పిల్లలు 6-7 అవుతుంది. అందరు కూడా ఫెస్టివల్ మూడ్లోనే ఉంటున్నారు పిల్లలు. మీకు ఒక సంగతి తెలిసిన, క్రిస్మస్ అంటే ఏందో తెలుసా? చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా ఇల్లు డెకరేట్ చేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి పిండి వంటలు వండుకుంటారు. సూపర్గా భౌతికమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు పిల్లలు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే అది కాదు పిల్లలు. మనం చేసే క్రిస్మస్లో జీసస్ సంతోషపడాలి. మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ రావాలి, దేవుడు ఆ పనిలో మహిమపరచబడాలి పిల్లలు. అది ఏమీ తెలియకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, తిగురుతున్నారు, ఎగురుతున్నారు. ఇంకే పిల్లలు చతురి ఏం చేస్తుందో తెలుసా? పొద్దున్నే సముద్ర పోటుకి వెళ్ళి ఆటలాడుతుంది పిల్లలు. ఆటలాడుతూ ఉంటే చతురి ఒక న్యూస్ విన్నది. ఏం న్యూస్ తెలుసా? శ్రీలంక తూర్పు సైడు మహాసముద్రం ఉంది కదా, ఈ సముద్రం తూర్పు సైడ్ సముద్రంలో సునామీ వస్తుంది, అందరి ఇళ్ళు కొట్టుకొని పోతున్నాయి, సునామీ వచ్చింది అని కేకలు వినిపిస్తున్నాయి పిల్లలు. మీకు తెలుసా, నేను చదువుకునేటప్పుడు సముద్రంలో సునామీ వచ్చింది పిల్లలు. మన భారతదేశం కూడా అక్కడక్కడ ఈ సునామీ వలన బాధపడ్డారు పిల్లలు. మీరు విన్నారో లేదో 2004 సంవత్సరంలో పిల్లలు. అయితే అందరికీ ఆ వార్త తెలుస్తుంది. చతురు కూడా విన్నది పిల్లలు. విని ఎక్కడో కదా, మేము ఎక్కడో ఈ వెస్ట్ సైడ్ ఉన్నాం, అది ఈస్ట్ సైడ్ అని కేర్లెస్ గా ఆడుకుంటా ఉంది పిల్లలు. ఇసుకలో ఆడుకుంటా ఉంటే ఇంకా సునామీ ఎక్కువ అవుతుంది పిల్లలు. సునామీ అంటే తెలుసా పిల్లలు మీకు? సునామీ అంటే పిల్లలు సముద్రంలో భూకంపం రావడం. సముద్రంలో భూకంపం రావడం పిల్లలు. సముద్రంలో భూకంపం వస్తే ఏమవుతుందంటే అలలు ఉంటాయి కదా సముద్రంలో, పెద్ద ఎత్తున ఆ సముద్రానికి దగ్గరలో ఎన్ని ఊళ్ళు ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని గృహాలున్నా కూడా అన్నిటి కొట్టుకొని పోతుంది పిల్లలు. ఇక ఆ సముద్రంలో తుఫాన్ ఎక్కువ ఏం జరుగుతుంది, కొద్దిసేపు అయిన తర్వాత మనకెళ్ళి కూడా సముద్రంలో తుఫాన్ సునామీ వస్తుంది, మనకెళ్ళి కూడా సునామీ వస్తుందని వార్త వింటుంది పిల్లలు. ఇంత లోపల వాళ్ళ బంధువులలో ఒక ఆంటీ వచ్చి చతురిక చెల్లెళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది పిల్లలు. వెళ్ళిపోయేసరికి చతురి చూస్తా ఉంది, ఏం జరుగుతుంది అబ్బా, ఏం అర్థం కావట్లేదని చూస్తా ఉంది పిల్లలు. చూస్తా ఉంటే పెద్ద అల వస్తుంది పిల్లలు. సముద్రంలో సునామీ అంటే మామూలు విషయం కాదు పిల్లలు. చాలా హైట్లు వస్తాయి అలలు, భయంకరంగా ఉంటుంది పిల్లలు. అయితే ఆ అలలు రాగానే పిల్లలు చతురి అబ్జర్వ్ చేస్తుంది. వామ్మో మనకెళ్ళి కూడా వస్తుందని ఏం చేస్తుంది తెలుసా పిల్లలు? చతురి తన తమ్ముడిని పట్టుకొని పరిగెడతా ఉంది పిల్లలు. పరిగెడతా ఉంది. ఎంత దూరం పరిగెట్టగలదు అంత దూరం పరిగెడతానే ఉంది పిల్లలు. పరిగెట్టేసరికి పిల్లలు చతురి వెనక ఆ అలలు రావడం జరిగింది పిల్లలు. ఆ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ కూడా అందులో వాళ్ళ ఇళ్ళన్నీ కొట్టుకొని పోతున్నాయి పిల్లలు. కొట్టుకొని పోతుంటే చతురి కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే పిల్లలు ఏమర్థం కాలే పిల్లలు. సురక్షితంగా చతురి తమ్ముడు మాత్రము చాలా దూరం పరిగెత్తారు కదా, తప్పించుకున్నారు పిల్లలు. అయితే వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూద్దాం, అందరూ ఎలా ఉన్నారో చూద్దాం, అందరూ ఎక్కడున్నారో చూద్దామని పాపం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళబోతుంది పిల్లలు. వెళతా ఉంటే ఏమీ లేవు పిల్లలు, అన్నీ కొట్టుకొని పోయినాయి. చతురి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇల్లు అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. పాపం ముందుగానే వాళ్ళకి వార్త తెలిసింది కదా పిల్లలు, జాగ్రత్త పడుకుందాం అనుకునే లోపల పిల్లలు అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి పిల్లలు. కొట్టుకొని పోయేసరికి పాపం చతురికి ఏం అర్థం కావట్లా. అక్కడ దగ్గరలో ఒక బౌద్ధ దేవాలయం ఉంది పిల్లలు. బౌద్ధ దేవాలయం ఉంటే చతురి తమ్ముడు ఆ బౌద్ధ దేవాలయంలో తలదాచుకున్నారు పిల్లలు. తలదాచుకుంటే పాపం అందరూ వచ్చి సునామీ అయిపోయిన తర్వాత దాదాపుగా 30 minutes వచ్చింది పిల్లలు. సునామీ 30 నిమిషాలు, అరగంట సునామీ
బాగా అల్లకల్లోలం చేసింది. సునామీ ఆగిపోయిన తర్వాత పిల్లలు, పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి సునామీ అయిపోయిన తర్వాత అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. పిల్లలు తీసుకొని వెళ్తా ఉంటే పాపం చతురి అక్కడ బౌద్ధ దేవాలయంలో టెంపరీ వసతిలో ఉన్నది. పిల్లలు ఏడుస్తుంది, మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ, అరే తమ్ముడు మన చెల్లెళ్ళు అక్కలు ఎక్కడున్నారు అని పాపం ఏడుస్తా ఉంది. పిల్లలు ఏడుస్తా ఉంటే ఈ లోపల ఎవరు ఆఫీసర్స్, పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లలు ఉన్నారని పాపం ఈ చతురి తమ్ముడిని ఏం చేశారో తెలుసా పిల్లలు? స్కూల్లో పెట్టారు. పిల్లలు వసతిలో టెంపరీ అకామిడేషన్ అక్కడ ఏర్పాటు చేస్తే పిల్లలు చతురిని తమ్ముడిని అక్కడ తీసుకెళ్ళి పాపం వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాళ్ళకి కావాల్సిన వాటర్ ఇస్తున్నారు. కానీ పాపం చతురికి ఏమర్థం కావట్లా, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారా లేదా, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారా లేదా, ఏమైపోయారు అని అన్ని ప్లేసులు వెతుకులాడుతూ ఉంది పిల్లలు. చతురి పాపం ఇన్ని రోజులు వెతుకులాడినా కూడా రోజు నిరాశ. పిల్లలు పాపం చతురికి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చెల్లెళ్ళు ఎవరు కనపడట్లేదు. పిల్లలు ఒక వారం 1 వీక్ అయిన తర్వాత పిల్లలు చతురికి ఒక న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? పలానా హాస్పిటల్లో మీ మమ్మీ డాడీ ఉన్నారు అని చెప్పేసరికి పిల్లలు చతురికి చాలా సంతోషమైంది. పిల్లలు చాలా సంతోషమై చతురి ఏం చేసిందో తెలుసా పిల్లలు? వెళ్ళిపోయింది. పిల్లలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి చతురి వాళ్ళ మమ్మీ డాడీని చూసింది. పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ డాడీకి కాళ్ళు ఇరిగిపోయినాయి. పిల్లలు వాళ్ళ మమ్మీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. పాపం వాళ్ళ పక్కన వాళ్ళ చెల్లెళ్ళు ఏడుస్తా ఉన్నారు. పాపం చతురి చూసింది కానీ సంతోషపడ్డది. వాళ్ళ మమ్మీ డాడీ బ్రతుకున్నందుకు సంతోషపడ్డది. పిల్లలు సంతోషపడి ఎంతగానో హ్యాపీగా ఉంది. సునామీ వచ్చినా కూడా మేము బ్రతికే ఉన్నాం అనేసరికి పిల్లలు అట్లా రోజులు గడుపుతా ఉన్నాయి. పిల్లలు ఒక 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా పిల్లలు? వీళ్ళ ఇళ్ళు, వీళ్ళకి సంబంధించిన వస్తువులు అన్నీ పోయినాయి కాబట్టి వీళ్ళ కోసం కొన్ని టెంపరీ ఇళ్ళు అంటే ప్లాస్టిక్ కాగితాలతో కర్రలతో కొన్ని వసతి గృహాల్లాగా ఏర్పాటు చేసి అక్కడ పంపించారు. పిల్లలు చతురికి వాళ్ళ కుటుంబానికి కూడా ఒక హట్, ఒక గుడిసి ఇచ్చారు. పిల్లలు ఇవ్వగానే చతురి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పిల్లలు అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటే రోజు గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత మంచి వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఆహారము, వీళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు, వాటర్, మిల్క్ వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే పాపం పిల్లలు చతురి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ చెల్లెలు ఆహారం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పిల్లలు అందరు లైన్లో నుంచుంటే వీళ్ళు కూడా లైన్లో పోయి నుంచుంటే వీళ్ళ కాడికి వచ్చేసరికి ఫుడ్ ప్యాకెట్స్ అయిపోయాయి. చాలాసార్లు చతురికి ఇరిటేషన్ వచ్చేది, అసహనం వచ్చేది. పిల్లలు అయినా కూడా పాపం వాళ్ళు తినడానికి ఏం లేదు కదా. పిల్లలు అలాగనే రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లలు గడుస్తూ ఉంటే ఆ క్యాంప్కి కొంచెం దూరంలో పిల్లలు ఒక చర్చ్ ఉంది. పిల్లలు ఒక చర్చి ఉంది. చర్చిలో పాస్టర్ గారు చర్చికి వచ్చిన విశ్వాసంతో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? హలో, ఇటు వినండి, మనకి సునామీ వచ్చింది కదా. సునామీ వచ్చేసరికి చాలా మంది సునామీకి బలైపోయారు, అంటే చచ్చిపోయారు. దాదాపుగా 30,000 మంది పైన పిల్లలు శ్రీలంకలో సునామీ వలన చనిపోయారు. కానీ కొంతమంది విగత జీవులుగా, అంటే ఏమీ లేని వాళ్ళుగా, పేదవాళ్ళుగా అన్ని పోగొట్టుకొని చాలా మంది క్యాంపులో ఉన్నారు అక్కడ. కాబట్టి మనం అందరం వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. వాళ్ళు బాధపడుతున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుదాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు మన దగ్గర ఏమైనా ఉంటే వీలైతే ఇద్దాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం. మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడండి, దేవుని ప్రేమను వాళ్ళకి పంచండి అని చెప్తా ఉన్నాడు. పిల్లలు చెప్తా ఉంటే అందరూ వింటున్నారు. పిల్లలు మీకు ఒక సంగతి తెలుసా? దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? పిల్లలు ఇతరులు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అర్థమవుతుందా పిల్లలు? మనమందరం కూడా ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే మీరు నేను ఏం చేయాలో తెలుసా పిల్లలు? వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడాలి. అర్థమవుతుందా? అయితే పిల్లలు చెప్తా ఉంటే ఒక ఆంటీ పేరు క్రిస్టినా. ఏ పేరు పిల్లలు? క్రిస్టినా ఆంటీ వింటుంది. ఏమని తెలుసా? అవును, అక్కడ క్యాంపులో చాలా మంది పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు.
వాళ్ళు చాలా భయపడుతుంటున్నారు. పాపం వాళ్ళకి వస్తువులు, ఆటలాడుకునే వస్తువులు, ఫుడ్, మిల్క్, బిస్కెట్లు, స్నాక్స్ ఏమి ఉండవు అనుకుంటా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో గుడ్ న్యూస్ క్లబ్ నడిపిస్తాను. వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్తాను. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉంటే నేను కలెక్ట్ చేసి తీసుకెళ్తానని పిల్లలు ఏం చేసిందో తెలుసా? క్రిస్టినా ఆంటీ లేచింది పిల్లలు వెళ్ళి ఆ క్యాంపులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తుంది పిల్లలు. ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా పిల్లలు? అక్కడ ఉన్న పిల్లలకు కావాల్సిన ఆడుకోవడానికి వస్తువులు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి తీసుకుని వెళ్తా ఉంటే పాపం చతురికి అన్ని మర్చిపోయింది. సునామీ ఎంత మర్చిపోయి పాపం అక్కడ హ్యాపీగా ఆడుకుంటా ఉంది పిల్లలు. అందరు అక్కడికి వచ్చి దేవుని ప్రేమని చెప్తా ఉన్నారు. అయితే పిల్లలు ఒకరోజు ఏం జరిగిందంటే ఈ క్రిస్టినా ఆంటీ పిల్లలందరినీ కూర్చోబెట్టింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి ఏమనుకుందామా, గుడ్ న్యూస్ క్లబ్. మీ గ్రామంలో మీ ఏరియాలో జరుగుతున్నాయా పిల్లలు? గుడ్ న్యూస్ క్లబ్ జరిపిస్తుంది పిల్లలు. అప్పుడు చతురిక బయటికి వెళ్ళింది. స్కూల్లో ఈ సునామీకి బాధపడిన వాళ్ళందరికీ స్టైపెండ్ స్కాలర్షిప్ ఇస్తున్నానని చెప్తే స్కాలర్షిప్ అప్లై చేయడానికి బయటికి వెళ్ళింది పిల్లలు. చతురి వచ్చేసరికి పిల్లలు ఈ క్రిస్టినా ఆంటీ ఏం చేస్తుంది తెలుసా? పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడుతుంది. ఏం చెప్తుందో తెలుసా? దేవుని గురించి చెప్తుంది. ఈ లోపల చతురి వస్తుంది. అరే ఇక్కడ ఏంది పిల్లలు చాలా మంది ఉన్నారు, ఒకవేళ ఏమైనా బొమ్మలు ఇస్తున్నారేమో, ఏమైనా ఫుడ్ ఇస్తున్నారేమో అని చతురి అందరిని తొక్కుంటూ అందరికంటే ముందెళ్ళి కూర్చుంది పిల్లలు. కూర్చునేసరికి క్రిస్టినా ఆంటీ బైబిల్ తీసుకుని పిల్లలు బైబిల్ తీసుకొని చెప్తుంది. ఏమని తెలుసా? హలో పిల్లలు, మీకు ఒక సంగతి తెలుసా? మనము సునామీ వచ్చి చాలా మంది చనిపోయారు, కానీ మనం బ్రతికే ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనల్ని రక్షించాడు. పరలోకంలో ఉంటాడు దేవుడు. ఈ సృష్టిని అంతటిని మనందరి కొరకు ఆయన ప్రేమించి మనల్ని, ఈ భూమిని, ఆకాశాన్ని, జంతువుల్ని, పక్షులని అన్నిటినీ మన కొరకు సృష్టించాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తెలుసా మీకు పిల్లలు అని చెప్తా ఉంటే పిల్లలు చతురి వింటుంది. పిల్లలు చాలా ఆసక్తిగా వింటుంది. ఏం చెప్తుందో తెలుసా? పిల్లలు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. మీరన్నా, మీ మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్స్ దేవుని దృష్టిలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేమీ లేదు. దేవుడికి అందరూ సమానమే. అంతేకాకుండా డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఇప్పుడు మనకేమీ లేదు కానీ బాధపడదు. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, దేవుడు నిన్ను ఈ రోజు ప్రేమిస్తున్నాడు, దేవునికి నువ్వు చాలా అవసరం అని చెప్తే చతురి, అవునా నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నేనంటే దేవునికి చాలా ఇష్టమా అని మనసులో అనుకుంటుంది పిల్లలు. ఇంకేం చెప్తుందో తెలుసా? మీకు ఒక సంగతి తెలుసా? దేవుడు మనల్ని అందరిని ప్రేమించి మనం పాపంలో ఉన్నాం. పాపం అంటే తెలుసా? మనం దేవుని మార్గంలో కాకుండా మన మార్గంలో మనకిష్టం వచ్చినట్టు తిరగడం. అంటే మనం నమ్మిందే కరెక్ట్ అనుకోవడం, మనకు ఇష్టమైంది చేయడం, ఇతరులకు అది నచ్చకపోయినా అదే చేయడము. అలా చేయడం పాపం. పాపం చేసిన వాళ్ళని ఎవ్వరిని కూడా దేవుడు ఇష్టపడాడు. అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీలో ఉన్న పాపాన్ని దేవుడు ఏ మాత్రం కూడా ఇష్టపడడు అని చెప్తా ఉంటే చతురి అంటుంది, అవును నేను కూడా అలాగనే ఉన్నాను, నాది కూడా అట్లాంటి యాటిట్యూడే. అంటే దేవుడు నాలో ఉన్న ఆ యాటిట్యూడ్ని ఇష్టపడడేమో అని అనుకుంటా ఉంది పిల్లలు. ఇంకొక వారం వచ్చినప్పుడు క్రిస్టినా ఆంటీ ఏం చెప్తుందో తెలుసా? పిల్లలు, మీకు ఒక సంగతి తెలుసా? దేవుడు నిన్ను శిక్షించడం ఇష్టం లేకుండా నువ్వు పాపం చేశావు కాబట్టి నీవు చనిపోవాలి, మనమందరం చనిపోవాలి, మనమందరం శిక్షణ అనుభవించాలి. అయితే మన స్థానంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నిజమైన రక్షకుడు. ఆయన ఈ భూమి మీద జన్మించాడు. మనం క్రిస్మస్ చేసుకుంటాం కదా, నేను చేసుకున్నాం క్రిస్మస్. ఎందుకంటే జీసస్ బర్త్డే. జీసస్ ఎందుకు పుట్టాడు తెలుసా? ఈ భూలోకంలో నిన్ను ప్రేమించి నిన్ను పాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తుగా ఈ లోకంలో పుట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? 33.5 సంవత్సరాలు బ్రతికి చాలా గొప్ప పనులు చేశాడు. చివరికి ఆయన నిన్ను పాపము నుంచి విడిపించడానికి శిలువలో మరణించాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి చనిపోయి మరలా 3వ రోజు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ఎప్పటికీ కూడా సజీవుడే.
ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నన్ను క్షమించు, నా పాపము క్షమించు, నేను పాపిని, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎవరైతే యేసయ్యని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో పిల్లలు, వాళ్ళని యేసయ్య తన బిడ్డగా చేసుకుంటాడు అని చెప్తా ఉంటే చతురి వింటుంది పిల్లలు. అవునా, అంటే యేసయ్య నన్ను క్షమిస్తాడా, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా, మా డాడీని మారుస్తాడా, మా డాడీ బాగా తాగుతున్నాడు కదా అని ఏం చేసిందో తెలుసా పిల్లలు? చతురి యేసయ్యని తన హృదయంలోనికి కావాలని ఆహ్వానిస్తుంది పిల్లలు. మీరు కూడా ఈరోజు ఒకవేళ ఇంతవరకు యేసయ్యని మీ రక్షకులుగా అంగీకరించకపోతే ఈరోజు మీకు ఒక అవకాశం పిల్లలు. ఏంటో తెలుసా? యేసయ్య మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్నే కాదు, మీ ఫ్రెండ్స్ని, మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, మీ రిలేషన్ అందరంటే ఈ భూమి మీద వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు పిల్లలు. నీవు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అంటే యేసయ్య నిన్ను కూడా క్షమిస్తాడు పిల్లలు. ఇక వెంటనే చతురి ఏం చేసిందో తెలుసా పిల్లలు? యేసయ్యని తన రక్షకునిగా అంగీకరించింది పిల్లలు. అంగీకరించి ఏం చేస్తుందో తెలుసా పిల్లలు? యేసయ్య బిడ్డగా జీవిస్తుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది. క్రిస్టినా ఆంటీ ఇచ్చిన బైబిల్ చదువుతుంది. ఇంకేంటో తెలుసా పిల్లలు? చతురి మనసులో ఏముందో తెలుసా? ఒక మంచి ఆలోచన, మా డాడీ మారాలి, తాగుడు మారాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది పిల్లలు. ప్రార్థన చేస్తూ ఉంటే గమ్మత్తు ఏందో తెలుసా పిల్లలు? కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లలు వాళ్ళ డాడీ తాగటం ఆఫ్ చేశాడు పిల్లలు. అంతేకాకుండా తన ఇంటికి రావడానికి సంతోషపడుతున్నాడు. వాళ్ళ మమ్మీని కొట్టడంలా, వాళ్ళ చెల్లెళ్ళు కొట్టడంలా, గొడవ పడటంలా చతురి వాళ్ళ డాడీ ప్రవర్తనలో మార్పు వస్తుంది పిల్లలు. ఇక వెంటనే చతురి, అబ్బా దేవుడు నా ప్రార్థన విన్నాడు, మా డాడీ తాగట్లేదు, ఇప్పుడు డబ్బులు సేవ్ చేస్తున్నాడు, మాకు కావాల్సినవన్నీ తీసుకొని వస్తున్నాడు అని పిల్లలు చతురి చాలా సంతోషపడ్డది. నేను ఎంతకాలం యేసయ్యని తెలుసుకోలేకపోయానే అని మనసులో ఎంతో సంతోషపడ్డది. తన సండే స్కూల్ క్లబ్ లీడర్ అక్క దగ్గరికి వెళ్ళి, క్రిస్టినా ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఆంటీ జీసస్ నా ప్రార్థన విన్నాడు, మా డాడీని మార్చాడు, ఇప్పుడు మా ఇంట్లో మేము చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్తే పిల్లలు ఈ క్రిస్టినా ఆంటీ ఏం చెప్పిందో తెలుసా పిల్లలు? చతురి, నువ్వు నాకే కాదు మన ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి, అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ ఈ విషయం చెప్పంటే పిల్లలు ఆ రోజు చతురి ధైర్యంగా లేచి ఏం చేసిందో తెలుసా పిల్లలు? అందరికి చెప్తుంది. ఏమన్నా తెలుసా? హలో ఫ్రెండ్స్, ఇటు వినండి, మన జీవితంలో మనకి ఈ డిసెంబర్ 26వ తారీఖు 2014 4వ సంవత్సరం సునామీ వచ్చింది. సునామీ అందరి జీవితాలని ఎంతో ప్రభావితం చేసింది కదా. చాలా మంది నష్టపోయారు, చాలా మంది అన్ని పోగొట్టుకున్నారు, చాలా మంది చాలా బాధలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సునామీ రావడం నా జీవితానికి చాలా మంచిదయ్యింది. డిసెంబర్ 26వ తారీఖు అనేసరికి చతురి చెప్తా ఉంటే అందరూ ఆసక్తిగా ఉంటున్నారు. ఏందబ్బా సునామీ రావడమా మంచిదైంది అని అంటే చతురి అంటుంది, ఈ డిసెంబర్ 26వ తారీఖు సునామీ రావడం నేను గుర్తించుకోవాల్సిన రోజు. ఏంటికో తెలుసా? సునామీ రావడం వల్ల మాకున్న వస్తువులు, ఇళ్ళు, నాకు కావలసిన ఆట వస్తువులు అన్నీ పోయినాయి. పోవడం వల్ల నేను ఈ సునామీ క్యాంపులోకి వచ్చాను. సునామీ క్యాంపులోకి వస్తే ఈ సునామీ క్యాంపులో క్రిస్టినా ఆంటీ గుడ్ న్యూస్ క్లబ్ స్టార్ట్ చేసింది. ఈ గుడ్ న్యూస్ క్లబ్లో నేను యేసయ్య గురించి తెలుసుకున్నాను. అంతేకాదు యేసయ్య ప్రేమను గురించి తెలుసుకున్నాను, యేసయ్య ఎంత మంచివాడో తెలుసుకున్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు విన్న గొప్ప సంగతి ఇదే, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతకంటే గుడ్ న్యూస్ నా లైఫ్లో లేదు. ఎందుకంటే నేను యేసయ్యని గురించి ఈ క్యాంప్లోనే విన్నాను. ఒకవేళ సునామీ రాకపోతే నేను ఈ క్యాంప్కి వచ్చేదాన్నే కాదు, ఈ క్యాంపులో నేను యేసయ్య గురించి తెలుసుకునేదాన్నే కాదు. సునామీ రావడం నా జీవితానికి చాలా మంచిదయింది అని చెప్తాం. నీకే తెలుసా? యేసయ్యకి నా జీవితాన్ని ఇచ్చాను,
యేసయ్య నా హృదయంలో ఉన్నాడు ఇప్పుడు. అంతేకాకుండా మా కుటుంబంలో ఉన్న అందరినీ మార్చాడు. మా డాడీని మార్చాడు, మా మమ్మీని మార్చాడు, మా చెల్లెలు మేమందరం కూడా ఇప్పుడు యేసయ్యని నమ్ముకొని, ఇంతకుముందు మేము ఎవరెవరికో ప్రార్థన చేశాం కానీ నేను నిజమైన దేవుని గురించి ఇప్పుడు తెలుసుకొని నిజమైన దేవుని బిడ్డగా ఇప్పుడు జీవిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సునామీ రావడం నా జీవితంలో గుర్తుంచుకోవలసిన రోజు. సునామీ రావడం వల్ల నేను యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాను. ఇది గొప్ప సంగతి నా జీవితంలో. నా జీవితం మారిపోయింది. ఇప్పుడు నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను. పిల్లలు, మీకు ఒక సంగతి చెప్పనా పిల్లలు? చతురి ఇప్పటికీ బ్రతికే ఉంది పిల్లలు. దేవుని బిడ్డగా జీవిస్తుంది. దేవుని నమ్ముకొని ఆమె అనేక మంది మధ్యలో దేవుని సేవ చేస్తుంది. పిల్లలు, మరి నీవు ఇప్పటివరకు యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వలేదేమో. చతురిలాగానే నీవు ఇంకా పాపంలోనే ఉన్నావేమో. నీవే కాకుండా నీ ఫ్రెండ్స్, మీ మమ్మీ, డాడీ, ఇంకా చాలా మంది మనకిష్టమైనట్టు జీవిస్తున్నాం. అలా జీవించడం మంచిది కాదు పిల్లలు. ఎప్పుడైతే యేసయ్యని నీ హృదయంలోనికి రామని ఆహ్వానిస్తావో జీసస్ నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లలు, మరి ఈరోజు చతురిలాగానే యేసయ్యని నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తావు పిల్లలు. డిసెంబర్ 26వ తారీఖు 2004 సంవత్సరం చతురి జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రోజు పిల్లలు. ద డే టు రిమెంబర్. మరి మన జీవితంలో ఇంకా నిన్న చాలా మంది క్రిస్మస్ చేసి హడావుడిగా ఉన్నారు. మనం కంటత వాక్యం నేర్చుకున్నాం కదా, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆపత్కాలంలో మనము దేవుని నమ్ముకుంటే పిల్లలు, దేవుడు మనకి సహాయకారిగా ఉంటాడు. మరి ఈరోజు నీవు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావా? హృదయాన్ని ఇవ్వడం అంటే ఏంటో తెలుసా పిల్లలు? నీ జీవితంలోనికి యేసయ్యని రమ్మని అడగడం. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో పిల్లలు, యేసయ్య మన జీవితంలోకి వస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి మనమందరం కూడా చతురిలాగానే మనమందరం యేసయ్యని మన హృదయంలోకి రమ్మని ఆహ్వానిద్దామా పిల్లలు? ఒకసారి అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చతురి ప్రార్థన విన్నాడు కదా యేసయ్య. దేవుడు చతురి ప్రార్థన విని చతురిని తన బిడ్డగా చేసుకున్నాడు. నిన్ను, నన్ను, మనలందరినీ కూడా యేసయ్య తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఈ డిసెంబర్ 26వ తారీఖున మీరందరూ కూడా చతురిలాగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ రోజు మీ జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రోజు అవుతుంది. పిల్లలు, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, వీలైతే తల వంచండి, కళ్ళు మూసుకోండి. యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఆన్లైన్ క్లబ్ చూస్తున్న ప్రతి వారిని ప్రభు మీరు దీవించండి. చతురి జీవితంలో 2004 డిసెంబర్ 26వ తారీఖు గుర్తుంచుకోవాల్సిన రోజు. సునామీ రావడం తన జీవితంలో మంచిదని చతురి సాక్ష్యం ఇచ్చింది. సునామీ రావడం వల్ల యేసుక్రీస్తుని గురించి, నిన్ను గురించిన వార్త సునామీ క్యాంపులో ఉంది. తద్వారా చతురి నిన్ను రక్షకునిగా అంగీకరించింది. యేసయ్య, ఈరోజు ఈ ఆన్లైన్ క్లబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు, పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, నిన్ను ఎరగని వారందరూ కూడా ఈరోజు నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నారు. వారి జీవితాలలో మీరు కార్యం చేయండి, వారిని మీ బిడ్డలుగా చేసుకోనండి. వారి జీవితంలో ఇది గుర్తుంచుకోవాల్సిన రోజుగా ఉండటానికి సహాయం చేయండి. సునామీ వచ్చి అనేక మంది జీవితాలని ప్రభావితం చేసింది, కానీ చతురి నీ దగ్గరకు రావడానికి ఆ సునామీ గొప్ప మలుపు తీసింది. చతురి సాక్ష్యం ఇచ్చింది. అలాగనే మేము కూడా సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ క్లబ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. వద్దు, నాకు ఈ డ్రెస్ వద్దు. ఏం స్వీటీ ఇలా చేస్తున్నావు? ఈ డ్రెస్ కి ఏమైంది? ఇది అందంగానే ఉంది కదా. అయితే మీరే వేసుకోండి, నాకొద్దు. స్వీటీ, మన ఇంటి పరిస్థితి నీకు తెలియదేం లేదు. ఉన్న దానిలోనే సంతోషంగా ఉండాలి. ఇది కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. అవును, ఎప్పుడు ఇదే చెప్తూ ఉండండి. ఎందుకు ఇంట్లో పుట్టానో ఏమో. ఈసారి ఈ డ్రెస్ వేసుకోమా. ఇంకొకసారి చాలా ఖరీదైన డ్రెస్ కొనిస్తాను.
నా బంగారు తల్లి కదూ. నా ఫ్రెండ్స్ దగ్గర ఖరీదైన డ్రెస్ కొనుక్కుంటానని చెప్పాను. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకొని నా ఫ్రెండ్స్ ముందు నిలబడితే నా పరువు పోతుంది. అమ్మా, ఇంకొక డ్రెస్ చూసాం కదమ్మా బ్లూ కలర్ లో, అది కావాలమ్మా, కొనేవమ్మా ప్లీజ్ అమ్మా. ఇప్పుడు లేదమ్మా, నీ బర్త్డేకైతే చాలా ఖరీదైనది మంచి డ్రెస్ తీసుకుందాము, సరేనా? సంవత్సరానికి 2 డ్రెస్సులే కొనిస్తావు, అదేదో మంచి మోడల్ వేసుకొనియొచ్చు కదా. ఎందుకు స్వీటీ, మన పరిస్థితిని అర్థం చేసుకోవు. డ్రెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వచ్చి భోజనం చేద్దురా. నాకు అన్నం వద్దు, ఏమీ వద్దు. అన్నం తినిపోతే ఆరోగ్యం చెడిపోతుంది, రామ్మా, నా మాట వినమ్మా. భోజనం మీద నీ కోపాన్ని చూపించొద్దు తల్లి. అదే వద్దని చెప్పానుగా, నీతో మాట్లాడను, నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో. స్వీటీ, 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 ఎవరు? ఇక్కడ చూడు స్వీటీ, నేను క్రిస్మస్ ట్రీని మాట్లాడుతున్నాను. ఎవరు? క్రిస్మస్ ట్రీనా మాట్లాడేది? అవును స్వీటీ. ఏం స్వీటీ, క్రిస్మస్ వస్తుంది, సంతోషమే లేదా? ఏం సంతోషం ఉంది? ప్రతి సంవత్సరం నిన్నైతే చక్కగా అలంకరిస్తారు, సీరియల్ లైట్స్ పెడతారు, బాగా డెకరేట్ చేస్తారు. నాకైతే నేను కోరుకున్న డ్రెస్ కూడా దొరకలేదు. ఛా! ఓహో, నీ దుఃఖానికి ఇదేనా కారణం? సరే, నీ చింత ఒకవైపు పెట్టు, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి జవాబు చెప్తావా? సరే, అడుగు. యేసు ప్రభు జన్మించిన వార్త మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడిందో తెలుసా? మొట్టమొదటిగానా? తెలీదే. ఆ చల్లని చలికాలంలో మందను మేపుచున్న గొర్రెల కాపర్లకే మొదట తెలియజేయబడింది. ఏంటి, రాత్రి నిద్రపోకుండా కాపులు కాయచున్నారా? అవును స్వీటీ, వాళ్ళకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేసేవారికే తెలియచేయబడింది. అది మాత్రమే కాదు, ఆ కాలంలో రాజులు, ధనవంతులు, చదువుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికీ చెప్పలేదు, సాధారణమైన గొర్రెలు మేపుచున్న కాపర్లకు మాత్రమే తెలియజేయబడింది. ఏంటి, ఇప్పుడున్న ఆర్భాటము అప్పుడు లేదా? ఏంటి ఆ శబ్దము? స్వీటీ, నేనే మిస్టర్ బెల్ని మాట్లాడుతున్నాను. యెరూషలేం దేవాలయం నుండి వస్తున్నాను. ఏం స్వీటీ, క్రిస్మస్కి రెడీ అయ్యావా? ఎక్కడా? నేను కోరుకున్న డ్రెస్సే మా అమ్మ కొనివ్వలేదు. అందుకొరకు ఈ క్రిస్మస్ నాకు సంతోషకరమైన క్రిస్మస్ కాదు. ఏం స్వీటీ అలా చెప్పేశావు? యేసు ప్రభు జన్మించిన 8వ దినమందు ఆయనను దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు చాలా మంది గుంపులు గుంపులుగా జనాలు వచ్చి ఉంటారు. నీవైతే పైనుంచి చూసి ఉంటావు కదా ఇదంతా. అదంతా కాదు స్వీటీ, దేవాలయంలో దేవుని కొరకు చాలా దినాలుగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న 84 ఏళ్ల అన్న అను స్త్రీ, సుమియోను అను యాజకుడు మాత్రమే యేసు ప్రభువుని చూచి ఆనందించారు. కానీ మిగిలిన ఎవ్వరికి కూడా ఈయన దైవ కుమారుడని తెలియలేదు. ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సీరియల్ లైట్స్, డెకరేషన్ లైట్స్ కనబడుతుంటే యేసు ప్రభు సాధారణ ప్రజలకి తనను తాను బయలుపరుచుకున్నాడా? అవును స్వీటీ, కానీ దీనికి మించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. ఆశ్చర్యకరమైన విషయమా? స్వీటీ, స్వీటీ, ఎవరు? స్టారా మాట్లాడేది? అవును స్వీటీ, స్టార్నే మాట్లాడుతున్నాను.
యేసయ్య జన్మించినప్పుడు జ్ఞానులకు దారి చూపించాను. అయితే ఆ జ్ఞానులేమో యేసయ్య రాజభవనంలో జన్మించాడనుకొని మోసపోయారు. చివరిగా చూస్తే రాజాదిరాజైన యేసయ్య పశువుల శాలలోనే ఎంతో తగ్గించుకొని జన్మించాడు. ఏంటి, తగ్గించుకొని పేదరికంతో సాధారణంగానే మొదటి క్రిస్మస్ జరిగిందా? అవును స్వీటీ, ఈ రోజు చూస్తున్న ఈ ఆర్భాటము అలంకారము అన్నీ అప్పుడు లేనే లేవు. అయితే నిజమైన సంతోషం ఉండేది. మనం మాత్రమే యేసయ్య జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటాము. మనకైతే చాలా సంతోషంగా ఉండొచ్చు. అయితే యేసయ్యకి ఏది సంతోషాన్ని ఇస్తుందో తెలుసా? మరి దేంట్లో యేసయ్యకు సంతోషాన్ని ఇస్తుంది? ఆయన బైబిల్లో చెప్పిన ఒక్కొక్క కార్యాన్ని ప్రతిరోజు పాటిస్తే యేసయ్యకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగూ అందరూ బైబిల్ పాటిస్తుంటే ప్రతిరోజు క్రిస్మసే. ఓహో, ఇలాగేనా ఫస్ట్ క్రిస్మస్ జరిగింది? నేను కూడా ఇంకా చాలు అనుకోకుండా యేసయ్యను అమ్మను చాలా కష్టపెట్టాను. సారీ, నాకు ఈ డ్రెస్సే చాలు. సంతోషంగా నేను క్రిస్మస్ పండుగ జరుపుకుంటాను. పిల్లలారా, నాలాగా మొండి చేయొద్దు, సరేనా? మమ్మీని డాడీని కష్టపెట్టకండి, ఓకేనా? హాయ్ పిల్లలు, మరి ఈ వారం ఎపిసోడ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి పాటలు పపెట్ షోస్ కి ఎంతో బాగుంది కదా, లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మరి పిల్లలు ఒక చిన్న సాడ్ న్యూస్ నాన్న, ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఈ సంవత్సరానికి లాస్ట్ ఎపిసోడ్, చాలా లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మనము న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. అయితే మనము ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కరోనా నుంచి కాపాడాడు. కాబట్టి మనం ఒక చిన్న ప్రార్థన థ్యాంక్స్ చెప్పి యేసయ్యకి మనం ఈ ఎపిసోడ్ ని ముగించుకుందాం. ఓకేనా? కళ్ళు మూయండి నాన్న. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజు, గొప్ప దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా నాన్న మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్ కూడా మాకు దీవెనకరంగా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య. వచ్చే సంవత్సరం కూడా నీ మహిమార్థమై మరి మేము జీవించడానికి, మా ఫ్రెండ్స్ని మేము కిడ్స్ క్లబ్లో జాయిన్ చేయడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందామా? అప్పటి వరకు బాయ్.